హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఈరోజు మన కిచెన్‌లో క్విక్ అండ్ హెల్తీ వేలో చేసుకునే ప్యాన్ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్యాన్ కేక్స్‌కి మైదా పిండితో అవసరం లేదండి. మనం వీటిని ఓట్స్‌తో చేసుకుందాం. ఓట్స్‌తో చేసుకున్న వీటి టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. సో, క్విక్‌గా రెడీ అయిపోయే ఈ ప్యాన్ కేక్స్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి ఒక కప్పు ఓట్స్ వేసుకొని ఫైన్‌గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లో తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు 2 బనానాస్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్‌లో 2 ఎగ్స్ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న బనానా ముక్కలను వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇందులో షుగర్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. బనానాలో ఉండే స్వీట్‌నెస్ సరిపోతుంది. తర్వాత ఓ 6 కప్పు పాలు వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ లేదా అన్సాల్టెడ్ బటర్ వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఓ గరిటెడు పిండి పోసి స్ప్రెడ్ చేయకుండా అలానే వదిలేసి స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టి కాల్చుకోండి. 1-1.5 నిమిషం తర్వాత ప్యాన్ కేక్స్ మీద బుడగలు ఏర్పడతాయి. చూడండి ఇలా. అప్పుడు ప్యాన్ కేక్స్‌ని ఫ్లిప్ చేసి ఓ నిమిషం పాటు కాల్చుకోండి. ఆ తర్వాత తీసుకొని ప్లేట్లో వేసుకోండి. ఇలానే పిండి మొత్తాన్ని ప్యాన్ కేక్స్‌లా వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్‌గా చేసుకునే బనానా ఓట్స్ ప్యాన్ కేక్స్ రెడీ. ఈ ప్యాన్ కేక్స్‌ని వేడివేడిగా తింటే చాలా బావుంటుంది. వీటిపైన హనీ లేదా చాక్లెట్ సిరప్ వేసి ఫ్రెష్ కట్ ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని సర్వ్ చేసుకోండి. ఓట్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీటిని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.